హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. మన ఆంధ్ర వారికి ఎంతో ఇష్టమైన పప్పుచారుని మీకు టైం ఉన్నప్పుడు ఇలా ఒకసారి అమ్మమ్మలు చేసే స్టైల్లో చేయండి. మీ ఫేవరెట్ అయిపోతుంది, అంత బాగుంటుంది ఈ పప్పుచారు. ఇలా వేడి వేడి అన్నం పెట్టుకొని పప్పుచారు పోసుకొని ఒక అప్పడం, ఒక ఉప్పు మిరపకాయ పెట్టుకొని తినండి. అన్నం మొత్తం ఈ పప్పుచారుతోనే తినేస్తారు. మీలో ఎంతమందికి ఈ పప్పుచారు అంటే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. మా ఫ్యామిలీ మొత్తానికి ఇది ఫేవరెట్ అండి. దానికోసం ముందుగా ఇలా గుంతగా ఉండే ఒక గిన్నెని తీసుకొని 1.5 గ్లాసు కందిపప్పు వేసుకుంటున్నాను. ఇవి ఇంట్లో తయారు చేసుకున్నవండి. అప్పుడు ఇలాగే చేసుకుంటారు. మీ దగ్గర ఇవి లేకపోతే మామూలు పప్పుని వేయించి తీసుకోండి, అదే టేస్ట్ వస్తుంది. వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఇలాగా ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. మీకు టైం ఉంటే ఒక గంట అయినా నానపెట్టుకోండి. నాకు టైం లేదు, అందుకని నేను ఒక అరగంట పాటు నానపెట్టుకుంటున్నాను. అరగంట తర్వాత ఇలా గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా పప్పుని పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పైన వచ్చే నురగనంతా తీసేసుకోండి. ఇలా తీసేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవదంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇలా ఒక మూతను పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. పప్పు ఉడికేలోపు ఇక్కడ నేను ఒక 200 గ్రాముల టమాటాలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి కడుక్కొని ఇలా నీళ్లు పోసి నానపెట్టుకోండి ఒక అరగంట పాటు. కూరగాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1/2 ఉల్లిపాయనే వేసుకోండి, మొత్తం వేసేయొద్దు. ఇప్పుడు మధ్య మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి పప్పుని. చూసారా, ఇలా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ పప్పు ఉడకడానికి నాకు నీళ్లు సరిపోలేదండి, అందుకని నేను ఒక 1/2 లీటర్ నీళ్ళని కొంచెం వేడి చేసుకొని వేసుకుంటున్నాను. నీళ్ళు ఇలా వేడి చేసుకొని వేసుకోవడం వల్ల పప్పు అనేది సమానంగా ఉడుకుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. 1 టీ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మూతని కొంచెం ఇలా పెట్టుకొని టమాటా మెత్తబడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. అడుగు పట్టేయకుండా ఉంటుంది. మీరు కుక్కర్లో ఉడికించుకునే పని అయితే పప్పుని ముందు 4 విజిల్స్ పెట్టుకొని తర్వాత ఇవన్నీ వేసుకొని మళ్ళీ 4 విజిల్స్ పెట్టుకోండి. పప్పు అనేది ఉడికిపోతుంది. పప్పు అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత దించేసి ఒక పప్పు గుత్తితోటి మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నుంచి తీసిన రసాన్నంతా వేసేసుకోండి. అలాగే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. మరీ పల్చగా చేసేసుకోవద్దు. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకున్నాను. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఒక గిన్నెని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. ఇవి కూడా ఒకసారి ఇలా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, ఒక 6-7 వెల్లుల్లిపాయలని ఇలా దంచి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న 1/2 ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అప్పుడే పప్పుచారు రుచి బాగుంటుంది. ఉల్లిపాయలన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు పప్పునంతా దీంట్లో వేసేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఈ పప్పుచారులోకి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు ఇలా పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు పప్పు పొంగొచ్చిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా బాగా మరగనివ్వండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే అమ్మమ్మల స్టైల్లో పప్పుచారు రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.